నమస్కారం. ఈరోజు మనం పండ్లు, విటమిన్లు అనే ఒక ఆసక్తికరమైన మూలపాఠ్యం గురించి లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఇదొక అద్భుతమైన ఎక్స్ప్లెయినర్. ఒక చిన్న వాక్యంలో పోషకాహారం గురించి ఎంత గొప్పగా, ఎంత స్పష్టంగా చెప్పొచ్చో ఈరోజు చూద్దాం. ఎలాంటి బోర్ కొట్టించే లెక్చర్స్ లేకుండా అసలు ఈ సింపుల్ గైడ్ వెనుకున్న అసలు రహస్యమేంటో ఈ వివరణాత్మక విశ్లేషణ ద్వారా డీకోడ్ చేద్దాం. సరే, ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా పండ్ల పరిచయం, వాటిలోని విటమిన్లు, కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అలాగే చివరగా ఒక చిన్న ముగింపు ప్రశ్న, ఈ ఆర్డర్లో ముందుకు వెళ్దాం. ముందుగా మొదటి భాగం పండ్లు, పోషకాల పరిచయం. మూలగ్రంథంలో ఇచ్చిన ఈ ఒక్క వాక్యాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ కొన్ని పండ్లు, విటమిన్లు, ఆసక్తికర విషయాలు. వినడానికి చాలా సింపుల్గా ఉంది గదూ, కానీ సంక్లిష్టమైన న్యూట్రిషన్ సైన్స్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పడానికి ఇదొక అద్భుతమైన ప్రారంభం. పెద్ద పెద్ద పుస్తకాలు చదవాల్సిన పని లేకుండా ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ని ఈ ఒక్క వాక్యం మన ముందుంచుతోంది. దీని వెనకున్న లాజిక్ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. రోజువారీ జీవితంలో మనందరికీ బాగా తెలిసిన పండ్లు అనే సాధారణ టాపిక్ తీసుకుని దానికి విటమిన్లు అనే సైంటిఫిక్ యాంగిల్ని జోడించారు. అంతటితో ఆగకుండా ఆ ఇన్ఫర్మేషన్ మన బుర్రలో అలా రిజిస్టర్ అయిపోవడానికి వీలుగా ఆసక్తికర విషయాలు అనే మూడో ఎలిమెంట్ని కూడా కలిపారు. అంటే కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, అది పర్ఫెక్ట్గా గుర్తుండేలా చేయడమే ఈ 3 అంచెల విధానం స్పెషాలిటీ. ఇక మన విశ్లేషణలో రెండవ ముఖ్యమైన భాగం పండ్లు, వాటి విటమిన్లు. ఇక్కడ డేటాను ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఒకవైపు పండ్లు, ఇంకోవైపు విటమిన్లు. ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు, డైరెక్ట్ మ్యాపింగ్ అన్నమాట. ఉదాహరణకు నారింజ పండు అని చెప్పగానే దానికి ఎదురుగా విటమిన్ సి అని ఉంటుంది. ఈ ద్విముఖ నిర్మాణం వల్ల లాభమేంటంటే, మనం ఏ పండు తింటే మన శరీరానికి ఏ విటమిన్ అందుతుందనేది మైండ్లో ఒక స్పష్టమైన పిక్చర్ లాగా ప్రింట్ అయిపోతుంది. సైన్స్ని ఇంత సింపుల్గా నేర్చుకోవడం నిజంగా గొప్ప విషయం గదా. నెక్స్ట్, మూడవ భాగం ఆసక్తికరమైన విషయాలు. ఈ గైడ్లో అత్యంత ఆకర్షణీయమైన పార్ట్ ఇదే. అసలు ఈ టాపిక్లో నిజంగా ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఇక్కడే. ఎందుకంటే జనరల్గా విటమిన్స్, మినరల్స్ అని కేవలం సైంటిఫిక్ పేర్లు చెప్తే కాస్త బోర్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ గైడ్లో ఆ డ్రైనెస్ని పోగొట్టడానికి ఆసక్తికర విషయాలు అనే అద్భుతమైన ట్రిక్ ప్లే చేశారు. కొన్ని ఆశ్చర్యపరిచే ఫ్యాక్ట్స్ని జోడించడం ద్వారా ఆ పోషకాహార విజ్ఞానాన్ని ఒక సరదా విషయంగా మార్చేశారు. ఈ ఒక్క టెక్నిక్తో ఆ న్యూట్రిషన్ డేటా అనేది మన మెదడులో శాశ్వతంగా ఉండిపోతుంది. బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకవైపు ప్రాథమిక పోషక సమాచారమనేది ఒక బలమైన పునాదిలా పనిచేస్తోంది. ఇంకోవైపు ఈ ఆసక్తికరమైన వాస్తవాలు ఆ పునాదికి ఒక అందమైన ఆకర్షణను తీసుకొస్తాయి. అంటే ప్యూర్ బయాలజీకి, అలాగే ఎంటర్టైనింగ్ లెర్నింగ్కి మధ్య ఎంతటి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కుదిరిందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది సమాచారాన్ని అందించే అద్భుతమైన నైపుణ్యం. ఇక ఫైనల్గా మన విశ్లేషణలో చివరి భాగం ముగింపు మరియు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మనం ఇప్పటివరకు చూసిన ఈ ఫ్రేమ్వర్క్ కేవలం ఒక సాధారణ వాక్యం కాదు, మన అవగాహనను పెంచే ఒక పవర్ఫుల్ టూల్ అని మనందరికీ అర్థమైంది. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నను మననం చేసుకుందాం. ఆరోగ్య సమాచారాన్ని ఇలా సింపుల్గా పండ్లు, విటమిన్లు, ఆసక్తికర వాస్తవాలుగా వర్గీకరించడమనేది దైనందిన జీవితంలో మన పోషకాహార అలవాట్లను ఏ విధంగా మారుస్తుంది? మనం రోజూ తినే ఆహారాన్ని కేవలం కడుపు నింపుకోవడానికే కాకుండా ఇంత స్పష్టమైన అవగాహనతో తీసుకుంటే దీర్ఘకాలంలో మన ఆరోగ్యానికది ఎంతటి మేలు చేస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. ఈ అద్భుతమైన ఎక్స్ప్లెయినర్లో తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఎప్పటికీ కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉందాం.